This is Vijay Durga, working as a botany lecturer in Sir CRR College for Women, Yeluru. I am dealing with the paper cell biology, genetics and the plant breeding. Today I am going to discuss about the topic hybridization process in the plant breeding. This is one of the method in the crop improvement process. మీనింగ్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ అంటే ఏం లేదమ్మా, టూ డిజైరబుల్ ప్లాంట్స్ని తీసుకుని వాటిని క్రాస్ చేస్తే మనకు వచ్చే హైబ్రిడ్ వస్తుంది కదా, ఆ ప్రాసెస్ని మనం హైబ్రిడైజేషన్ ప్రాసెస్ అంటున్నాం. అక్కడ ఏంటంటే మనకి గుడ్ క్యారెక్టర్స్, గుడ్ క్వాలిటీస్ ఉన్న ప్లాంట్స్ని మనం మోస్ట్లీ క్రాస్ చేస్తాం అనమాట. దాంట్లో మనకి చాలా ప్రాసెస్ ఉన్నాయి. ఈ ప్రెజెంటేషన్లో మనం ఆ ప్రాసెస్ మొత్తం చదువుకుంటాము. ఓకే, ఫస్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ మీనింగ్ ఆఫ్ హైబ్రిడైజేషన్. మీనింగ్ ఆఫ్ హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే ఇండివిడ్యువల్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ క్రాస్ బిట్వీన్ టూ జెనెటికల్లీ డిఫరెంట్ పేరెంట్ ఈజ్ నౌన్ యాజ్ ద హైబ్రిడ్. మనకి ఒక హైబ్రిడ్ ఇండివిడ్యువల్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే టూ జెనెటికల్లీగా డిఫరెంట్గా ఉన్న పేరెంట్స్ మధ్యలో క్రాస్ జరగడం వల్ల మనకొచ్చే F1 హైబ్రిడ్ అనేది మనకి హైబ్రిడ్ అని చెప్తున్నాం. ఆ ప్రాసెస్ని మనం హైబ్రిడైజేషన్ అన్నామన్నా. The natural or artificial process that results in the formation of hybrid is known as hybridization. ఆ ప్రాసెస్ అనేది న్యాచురల్గానే జరగచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్గానే మనం ఇండ్యూస్ చేయొచ్చు. అలా జరిగే ప్రాసెస్నే హైబ్రిడైజేషన్ అంటున్నాం. The production of hybrid by crossing two individuals of unlike genetical constitutions is known as hybridization. ఇందాకే చదువుకున్నాం మనం, జెనెటికల్లీ డిఫరెంట్ పేరెంట్స్ అంటే అన్లైక్ జెనెటికల్ డిఫరెంట్ పేరెంట్స్ మధ్యలో వాళ్ళ యొక్క జెనెటిక్ కాన్స్టిట్యూషన్, వాళ్ళలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అనేది డిఫరెంట్గా ఉన్న పీపుల్ తీసుకుని, రెండు పేరెంట్స్ని తీసుకుని వాటిని క్రాస్ చేయడం అనే ప్రాసెస్ని మనం హైబ్రిడైజేషన్ అంటున్నాం అనమాట. Hybridization is an important method of combining characters of different plants. Hybridization does not change genetic contents of organisms, but it produces new combinations of genes. ఇలా మనం హైబ్రిడైజేషన్ ప్రాసెస్లో అన్లైక్ జెనెటిక్ మెటీరియల్ ఉన్న ప్లాంట్స్ని, డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్న పేరెంట్స్ని తీసుకుని వాటిని క్రాస్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రొడక్ట్ అనేది మోర్ డిజైరబుల్ అనమాట. దాని యొక్క క్యారెక్టర్స్ అనేవి మోర్ డిజైరబుల్ కండిషన్స్లో ఉంటాయి. అంటే గుడ్ క్వాలిటీస్ ఉన్న ప్లాంట్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఏంటంటే క్రాప్ ఇంప్రూవ్మెంట్లో ఇది ఒక బెస్ట్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, అలాగే మనకి న్యూ కాంబినేషన్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. న్యూ కాంబినేషన్స్ అంటే ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, అవి కంబైన్ చేయడం వల్ల మనకి జీన్ కాన్స్టిట్యూషన్ అనేది చేంజ్ అవుతుంది. ఆ జీన్ కాన్స్టిట్యూషన్ చేంజ్ అవ్వడం వల్ల మనకి జెనెటిక్ మేకప్లో చేంజెస్ జరిగి మనకి ఫినోటైపికల్గా ఎక్స్ప్రెషన్ అనేది కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్. అసలు హైబ్రిడైజేషన్ మనం ఎందుకు జరపాలి అంటే టు ఆర్టిఫిషియల్లీ క్రియేట్ ఏ వేరియబుల్ పాపులేషన్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ టైప్స్ విత్ డిజైర్డ్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. మనకి డిజైరబుల్ కాంబినేషన్ ఉన్న క్యారెక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఆర్టిఫిషియల్గా ఈ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ని మనం క్రియేట్ చేయాలన్నమాట. టు కంబైన్ ద డిజైర్డ్ క్యారెక్టర్స్ ఇన్ ద సింగిల్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్లోనే మనం డిజైర్డ్ క్యారెక్టర్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. టు ఎక్స్ప్లాయిట్ అండ్ యూటిలైజ్ ది హైబ్రిడ్ వెరైటీస్ని మనం బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ ద్వారా. దీంట్లో మనకి టైప్స్ ఉన్నాయి నాన్న. టైప్స్ ఆఫ్ హైబ్రిడైజేషన్, ఫస్ట్ వచ్చేసి ఇంట్రా వెరైటల్ హైబ్రిడైజేషన్. ఇంట్రా అంటే ఇన్, ద క్రాస్ ఆర్ మేడ్ బిట్వీన్ ది ప్లాంట్స్ ఆఫ్ సేమ్ వెరైటీ. అంటే సేమ్ వెరైటీలో క్రాసెస్ జరిగితే మనం దాన్ని ఇంట్రా వెరైటల్ హైబ్రిడైజేషన్ అంటున్నాము. నెక్స్ట్, ఇంటర్ వెరైటల్ ఆర్ ఇంట్రా స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్. ఇంటర్ అంటే డిఫరెంట్ అనమాట, ఇంట్రా అంటే సేమ్, ఇంటర్ అంటే డిఫరెంట్. ద క్రాసెస్ ఆర్ మేడ్ బిట్వీన్ ది ప్లాంట్స్ బిలాంగింగ్ టు టూ డిఫరెంట్ వెరైటీస్. టూ డిఫరెంట్ వెరైటీస్ మధ్య క్రాసెస్ జరిగి మనకి అక్కడ ప్లాంట్ ప్రొడ్యూస్ అయితే దాన్ని మనం ఇంటర్ వెరైటల్ ఆర్ ఇంట్రా స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అన్నాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ ఆర్ ఇంట్రాజెనిక్ హైబ్రిడైజేషన్. చూడండి నాన్న, ఇక్కడ ద క్రాసెస్ ఆర్ మేడ్ బిట్వీన్ టూ డిఫరెంట్ స్పీషీస్. మనకి డిఫరెంట్ స్పీషీస్ మనకి చాలా ఉంటాయి నాన్న. అలాగే ఒక స్పీషీస్ ఒక రకం అయితే ఇంకొక స్పీషీస్ ఇంకొక రకం, అలాగే డిఫరెంట్ స్పీషీస్ మధ్యలో క్రాసెస్ జరిగితే మనకి ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ అంటున్నాం. ఓకేనా,
నెక్స్ట్ ఇంటర్జెనిక్, ఇంటర్ అంటే టూ డిఫరెంట్ జెనెటిక్ ఆర్గనైజేషన్స్ ద్వారా మనకి అక్కడ క్రాస్ అనేది జరిగితే మన ఇంటర్జెనరిక్ ప్రాసెస్ అన్నాం అనమాట. ఇట్ ఈస్ ఏ క్రాస్ బిట్వీన్ టూ జెనెటికల్లీ ఆఫ్ సేమ్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో ఉన్న టూ డిఫరెంట్ జెనెటిక్ మెటీరియల్ మధ్యలో క్రాస్ జరిగితే మనం ఇంటర్జెనరిక్ ప్రాసెస్ అంటాం. ఓకేనా. This is the procedure of hybridization. It involves the following steps. First, selection of parents. Next, selfing of parents or artificial self-pollination. Selection చేసిన తర్వాత మనల్ని ఆ పేరెంట్స్ని సెలెక్షన్ చేసిన తర్వాత ఏం చేస్తాం మనం, ఆర్టిఫిషియల్గా దాన్ని సెల్ఫ్ పాలినేషన్ జరుపుతాం. నెక్స్ట్ ఇమాస్కులేషన్ చేస్తాం, ఇమాస్కులేషన్ తర్వాత బ్యాగింగ్ చేస్తాం, నెక్స్ట్ ట్యాగింగ్, నెక్స్ట్ క్రాసింగ్, నెక్స్ట్ సీడ్స్ని హార్వెస్ట్ చేస్తాం, దట్ ఈస్ హార్వెస్టింగ్ అండ్ స్టోరింగ్ ది F1 సీడ్స్. నెక్స్ట్ రైజింగ్ ది F1 జనరేషన్. In the further slides we will study about these. Okay. First, selection. The selection of parents depend upon the aims and objectives of breeding. Parental plants must be selected from local areas and are supposed to be best suited to the existing conditions. ఇక్కడ చూడనా, పేరెంట్స్ మనం సెలెక్ట్ చేసుకునే పేరెంట్స్ ఎలా డిపెండ్ అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లాన్ బ్రీడింగ్. మన ప్లాన్ బ్రీడింగ్లో ఉన్న ఎయిమ్స్ మీద ఆబ్జెక్టివ్స్ మీద బేస్ చేసుకుని మనం పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. ఇట్ మస్ట్ బి సెలెక్ట్ ఆ లోకల్ ఏరియాస్ నుంచే సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా ఉండాలి అలా సపోజ్ టు బి బెస్ట్ స్టడీడ్. దాన్ని మనం బాగా ఇండెప్త్గా చదివి దాని గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని దాన్ని ఎగ్జామిన్ చేసి దాని ప్రజెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ కండిషన్స్ తెలుసుకుని మనం ఆ ప్లాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సెల్ఫింగ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఆర్టిఫిషియల్ సెల్ఫ్ పాలినేషన్. మన పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇద్దరు అంటే పేరెంట్స్ అంటే టూ డిఫరెంట్ రెండు ఉంటేనే కదా మన క్రాస్ అనేది జరుగుతుంది. అలాగే అంటే రెండు పేరెంట్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సెల్ఫింగ్ చేయాలి, వాటి మధ్యలో సెల్ఫింగ్ లేకపోతే ఆర్టిఫిషియల్గా కానీ మనం సెల్ఫ్ పాలినేషన్ని ఇండ్యూస్ చేయాలన్నమాట. ఓకే. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఇండ్యూసింగ్ హోమోజైగోసిటీ, ఫర్ ఎమ్యులేటింగ్ ది అన్డిజైరబుల్ క్యారెక్టర్స్ అండ్ ఆబ్టైనింగ్ ఇన్బ్రీడ్స్. మన సెల్ఫింగ్ ప్రాసెస్ అనేది ఎందుకు ఇండ్యూస్ చేయాలి అంటే మనకి హోమోజైగోసిటీని ఎలిమినేట్ చేయడానికి. హోమోజైగోసిటీ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఇండ్యూసింగ్ హోమోజైగోసిటీ. అంటే ఇండ్యూసింగ్ హోమోజైగోసిటీ అంటే ఏంటమ్మా, హోమోజైగోసిటీని ఇండ్యూస్ చేయడానికి అంటే సేమ్ జెనెటిక్ మేకప్ కాన్స్టిట్యూషన్ ఉండేలా మనకి ఆ కాన్స్టెంట్ కండిషన్ ఉండేలా చూడడానికి. ఫర్ ఎలిమినేటింగ్ ది అన్డిజైరబుల్ క్యారెక్టర్స్, అక్కడ అన్డిజైరబుల్ క్యారెక్టర్స్ని ఎలిమినేట్ చేయాలి. ఓకేనా. అండ్ అబ్టైనింగ్ ఇన్బ్రీడ్స్, మనకి ఇన్బ్రీడ్స్ వచ్చేలా చూడాలి. నెక్స్ట్ ఇమాస్క్యులేషన్. ఇమాస్క్యులేషన్ అంటే ఏం లేదమ్మా, అక్కడ సెక్షువల్ ఆర్గాన్స్ని రిమూవ్ చేస్తారు. అయితే యాంథర్స్ని కానీ లేకపోతే స్టిగ్మాస్ని కానీ రిమూవ్ చేస్తారనమాట సర్టెన్ కండిషన్స్లో. ఓకేనా. ఇట్ ఈస్ ద థర్డ్ స్టెప్ ఇన్ హైబ్రిడైజేషన్. ఇన్బ్రీడ్స్ ఆర్ గ్రోన్ అండర్ నార్మల్ కండిషన్స్ and are emasculated. Emasculation is the removal of stamens from female parent before they burst and shed their pollens. ఇక్కడ చూడండి నాన్న, ఇమాస్కులేషన్ అంటే ఏంటి, ఇమాస్కులేషన్ అంటే మనకి అక్కడ యాంథర్స్ అనేవి రిమూవ్ చేయాలి. ఫస్ట్ యాంథర్స్ అనేవి రిమూవ్ చేస్తే మనకి ఏంటి, ఈ బైసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటాయి. బైసెక్షువల్ ఫ్లవర్స్ ఏంటంటే మనకి రెండు రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి ఉంటాయి, మెయిల్ ఉంటాయి, ఫీమేల్ ఉంటాయి. అవి రెండు మెచ్యూరిటీ కండిషన్స్లో ఉంటే ఆ పోలెన్ అనేది షెడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా స్టిగ్మా మీదకి వెళ్ళి మనకి ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. కానీ అక్కడ మనకి అలా ప్రాసెస్ జరగకూడదు. ఆ కండిషన్స్లో ఏంటంటే మనం అక్కడ పోలెన్ షెడ్ అయ్యే పార్ట్ అంటే దట్ మీన్స్ యాంథర్ని మనం రిమూవ్ చేయాలి. ఓకేనా. It can be defined as the removal of stamens or the anthers or the killing of pollen grains of a flower without affecting in any way the female reproductive organ. ఇక్కడ చూడండి, యాంథర్స్ని కానీ స్టెమెన్స్ని కానీ అక్కడ ఉన్న పోలెన్ని కానీ మనం కిల్ చేయాలి. ఎలా కిల్ చేయాలి, పక్కనున్న ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్కి ఎటువంటి డ్యామేజ్ అనేది కలగకుండా మనం అక్కడున్న యాంథర్స్ కానీ స్టెమెన్స్ని కానీ ఆ పోలెన్ గ్రెయిన్స్ని కానీ మనం రిమూవ్ చేయాలి. Okay, emasculation is not required in unisexual plants, but it is essential in bisexual or the self-pollinated plants. Emasculation process అనేది మనకి యూనిసెక్షువల్స్లో అవసరం ఉండదు, కానీ బైసెక్షువల్స్లో అవసరం. ఎందుకు, యూనిసెక్షువల్స్ అయితే మనకి ఓన్లీ వన్ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఉంటుంది కాబట్టి. కానీ బైసెక్షువల్ ఫ్లవర్స్లో ఏంటి, రెండు రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి
ఉంటాయి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఓన్లీ వన్ ఫ్లవర్. ఓకేనా. ఆర్ సెల్ఫ్ పాలినేటెడ్ ప్లాంట్స్. సెల్ఫ్ పాలినేటెడ్ ప్లాంట్స్లో కూడా మనకి రెండు ఉంటాయి నాన్న. అప్పుడు మనకి ఇమాస్కులేషన్ ప్రాసెస్ అనేది అవసరం. వేరియస్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ ఇమాస్కులేషన్. మనకి ఇమాస్కులేషన్ ప్రాసెస్ జరగడానికి మనకి చాలా మెథడ్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ ఇమాస్కులేషన్ ఆర్ ఫోర్సెప్స్ ఆర్ ద సిజర్ మెథడ్. దిస్ మెథడ్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఇన్ దోస్ ప్లాంట్స్ విచ్ హ్యావ్ లార్జ్ ఫ్లవర్స్. మోస్ట్లీ మనకి హ్యాండ్ ఇమాస్కులేషన్, ఈ ఫోర్సెప్ సిజర్ మెథడ్ అనేది జనరల్గా ఎటువంటి ప్లాంట్స్లో యూజ్ చేస్తారు అంటే మనకి లార్జ్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్లోనే యూజ్ చేస్తారు. In this method, the corolla of the selected flowers is opened and the anthers carefully removed with the help of fine tip forces. ఇక్కడ ఏంటంటే మనకి ఆ ప్లాంట్కి ఫ్లవర్ మనం సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్కి ఉన్న ఫ్లవర్ యొక్క కొరెల్లాని మనం ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తేనే కదా మనకు లోపల ఉన్న రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి తెలుస్తాయి. ఆ కొరెల్లా అనేది ఓపెన్ చేసిన తర్వాత లోపల ఉన్న రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో యాంథర్స్లో ఉన్న స్టెమెన్స్ అనేవి మనం కేర్ఫుల్గా రిమూవ్ చేయాలి. ఎలాగా? ఫైన్ టిప్, ఫోర్సెప్స్కి ఉన్న చివరి భాగం ఉంటుంది కదా, దాన్ని షార్ప్గా మనం టచ్ చేసి అంటే గట్టిగా పట్టుకుని మొత్తం ఆ పోర్షన్ మొత్తం మనం రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేస్తే మనకి పోలెన్ అనేది డిస్పర్స్ అవ్వదు. ఓకేనా. ఫాలోయింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రికాషన్స్ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ మెథడ్. దీస్ ఆర్ ద precautions while performing this emasculation method. Flower should be selected at proper stage. మనం emasculation చేస్తున్నాము అంటే ఫ్లవర్ అనేది కరెక్ట్ స్టేజ్లో ఉందా అంటే నెక్స్ట్ మనం వేరే డిజైర్డ్ ఫ్లవర్ యొక్క పోలెన్ అనేది మనం ఇండ్యూస్ చేయడానికి స్టిగ్మా అనేది రిసెప్టివ్ కండిషన్స్లో ఉందా లేదా అనేది మనం కూడా చూసుకుని ఫస్ట్ ఆ యాంథర్స్ అనేవి ఎమాస్కులేట్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్, స్టిగ్మా షుడ్ బి రెసెప్టివ్ అండ్ యాంథర్ షుడ్ నాట్ హ్యావ్ డెహిసెన్స్డ్. స్టిగ్మా అనేది రెసెప్టివ్ కండిషన్స్లో అంటే పోలెన్ గ్రెయిన్ని రిసీవ్ చేసుకునే కండిషన్స్లో ఉండాలి. అలాగే యాంథర్ షుడ్ నాట్ హ్యావ్ డెసెక్టెడ్ అంటే డెహిసెడ్. యాంథర్ అనేది డెహిసెన్స్ కండిషన్స్లో ఉండకూడదు. డెహిసెన్స్ కండిషన్ అంటే ఏంటమ్మా? పోలెన్ అనేది డిస్పర్సివ్ కండిషన్స్లో ఉండకూడదు. పోలెన్ అనేది మెచ్యూర్ అయ్యి డిస్పర్స్ అవ్వకూడదు. అంటే అన్మెచ్యూర్ కండిషన్స్లోనే ఉండాలి. ఆ టైంలోనే మనం ఎమాస్కులేషన్ ప్రాసెస్ అనేది జరపాలి. ఓకే. ఆల్ ద యాంథర్స్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది ఫ్లవర్స్ వితౌట్ బ్రేకింగ్. అంటే అన్ఈవెన్గా తీయకుండా మనం యాంథర్స్ కానీ స్టెమెన్స్ కానీ మొత్తం ఈవెన్గా కట్ చేసేయాలి. మొత్తం చిన్న చిన్న పార్ట్ ఉన్నా సరే మనకి పోలెన్ అనేది డిస్పర్స్ అవుతుంది. అందుకని మొత్తం క్లియర్గా మనం రిమూవ్ చేసేయాలి. ఓకే. స్టిగ్మా అండ్ ఓవరీ ఆఫ్ ఫ్లవర్ షుడ్ నాట్ బి డ్యామేజ్డ్. ఆ స్టిగ్మా కండిషన్ మనం యాంథర్స్ని రిమూవ్ చేసేటప్పుడు ఆ స్టిగ్మా కండిషన్ని కానీ అక్కడున్న ఓవరీ కానీ ఆ ఫ్లవర్స్ కానీ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ దిస్ ఇమాస్కులేషన్, దట్ మీన్స్ ఇమాస్కులేషన్ ప్రాసెస్, హౌ ద యాంథర్స్ ఆర్ రిమూవింగ్. హాట్ వాటర్ ట్రీట్మెంట్. రిమూవల్ ఆఫ్ స్టెమెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోర్సెప్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ మైన్యూట్ ఫ్లవర్స్. మనకేంటి ఇమాస్కులేషన్ ప్రాసెస్ ఏంటమ్మా? రిమూవల్ ఆఫ్ యాంథర్స్ అంటే హ్యాండ్ ఇమాస్కులేషన్, ఫోర్సెప్, సిజరు అవి ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ఫ్లవర్స్ అనేవి బిగ్ సైజులో ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. మనం మైన్యూచర్ ఫ్లవర్స్లో యాంథర్స్ని రిమూవ్ చేయాలంటే ఆ కండిషన్స్లో జరగదు కదా. అంటే ఆ ఫోర్సెప్స్ యూజ్ చేయడం వల్ల మొత్తం స్టిగ్మా డ్యామేజ్ అయిపోతుంది, అక్కడ ఉన్న ఫ్లవర్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మైన్యూచర్ ఫ్లవర్స్లో అక్కడ హాట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది జరుపుతున్నాం అనమాట. రిమూవల్ ఆఫ్ స్టెమెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోర్సెప్స్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ ద మైన్యూట్ ఫ్లవర్స్. ఆ ఫ్లవర్లో మనకి ఆ స్టెమెన్స్ని రిమూవ్ చేయాలంటే చాలా డిఫికల్ట్ మెథడ్ అనమాట. ఫోర్సెప్స్ మెథడ్ యూజ్ చేయాలంటే చిన్న ఫ్లవర్స్లో. ఇన్ సచ్ స్మాల్ హెర్మాఫ్రోడైట్ ఫ్లవర్స్ అంటే చిన్న ఫ్లవర్స్లో ఏంటంటే బాజ్రా, జోవార్, ఎమాస్కులేషన్ ఈజ్ డన్ బై డిప్పింగ్ ది ఫ్లవర్స్ ఇన్ ద హాట్ వాటర్ ఫర్ ద సర్టెన్ డ్యూరేషన్, దట్ ఈస్ 1 to 10 minutes ఆఫ్ టైమ్. ఏంటంటే ఆ ప్లాంట్స్ యొక్క ఫ్లవర్స్ అనేవి కలెక్ట్ చేసి మనం వాటిని హాట్ వాటర్లో డిప్ చేయాలన్నమాట. ఓకేనా. ఆ ఫ్లవర్ అనేది ప్లాంట్కి ఉన్నప్పుడే ఆ ఫ్లవర్ని హాట్ వాటర్లో డిప్ చేయడం వల్ల మనకి స్టెమెన్ యొక్క కండిషన్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే స్టెమెన్స్ అనేవి అన్మెచ్యూర్ కండిషన్స్లో ఉండడం జరుగుతుంది, లేకపోతే అవి డెడ్ అయిపోవడం జరుగుతుంది హాట్ వాటర్లో ఉండడం వల్ల. అంటే ఏ టైం వరకు? 1 నుంచి 10 minutes టైంలో ఉంటే అప్పుడు స్టెమెన్ అనేది ఇన్యాక్టివ్ కండిషన్స్లోకి వస్తుంది.
ఓకే, ద టైమ్ వ్యారీస్ ఫ్రమ్ స్పీషియస్ టు స్పీషియస్, అక్కడ డ్యూరేషన్ కూడా మనకి వ్యారీ అవుతుంది అనమాట. దిస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ గైనోషియా కెన్ విత్స్టాండ్ ద హాట్ టెంపరేచర్స్ ఎట్ ద యాంథర్స్ ఆర్ కిల్డ్. ఏంటంటే అక్కడ ఏంటంటే మనకి స్టిగ్మా అనేది కూడా అక్కడ టెంపరేచర్స్ని స్టేబుల్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట, విత్ స్టాండ్ అవుతుంది అక్కడ టెంపరేచర్స్ కూడా. ఆ టెంపరేచర్స్కి విత్ స్టాండ్ అవ్వడం వల్లే మనం అక్కడ యాంథర్స్ని రిమూవ్ చేయగలం. అదే టెంపరేచర్స్కి కండిషన్స్కి ఆ స్టిగ్మా అనేది టాలరేట్ అవ్వకపోతే మనకి అక్కడ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అవ్వదు. ఓకేనా. కోల్డ్ వాటర్ ట్రీట్మెంట్, లైక్ హాట్ వాటర్, కోల్డ్ వాటర్ ఆల్సో కిల్స్ pollen grains వితౌట్ డ్యామేజ్ ఇన్ ది గైనీషియం. మనకి అక్కడ స్టిగ్మా అంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ని డ్యామేజ్ చేయకుండా ఈ కోల్డ్ వాటర్ ట్రీట్మెంట్ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇన్ రైస్ 0 to 6 degrees Celsius టెంపరేచర్ ఈస్ మెయింటైన్ టు కిల్ ద pollen grains. 0 నుంచి 6 degrees టెంపరేచర్ని మెయింటైన్ చేయాలన్నమాట పోలెన్ గ్రెయిన్స్ని కిల్ చేయడానికి. దిస్ మెథడ్ ఈజ్ లెస్ ఎఫెక్టివ్ దెన్ హాట్ వాటర్ ట్రీట్మెంట్. ఈ మెథడ్ అనేది అంత యూస్ఫుల్ కాదు, హాట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది మోర్ యూజ్ఫుల్. కోల్డ్ వాటర్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఓకేనా, హాట్ వాటర్ ట్రీట్మెంట్తో పోల్చుకుంటే. Next, alcohol treatment method. This method is not commonly used for emasculation because duration of treatment is an important factor since a very short duration is required, failing which even the gynecium may be damaged. ఇక్కడ చూడండి అన్న, ఇమాస్కులేషన్ ప్రాసెస్లో మనకి ఈ ఆల్కహాల్ ట్రీట్మెంట్ మెథడ్ అనేది అంత కామన్గా యూజ్ చేయరు. ఎందుకు అంటే ఈ ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది దాటితే అక్కడ గైనీషియంకి డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట. ఎందుకు, అక్కడ కెమికల్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆ గైనీషియం అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, ఫ్లవర్స్ ఆర్ ఇన్ఫ్లోరసెన్స్ ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ఆల్కహాల్ ఆఫ్ ఏ సూటబుల్ కాన్సన్ట్రేషన్ ఫర్ ఏ బ్రీఫ్ పీరియడ్. ఇన్ఫ్లోరసెన్స్ అనేది ఆల్కహాల్లో మనం ఇండ్యూస్ చేయడం వల్ల అంటే ఇమ్మర్స్ చేయడం వల్ల మనకి సూటబుల్ కాన్సన్ట్రేషన్స్లో మనకి ఆ యాంథర్ పోలెన్ అనేది ఇన్యాక్టివ్ కండిషన్స్లోకి వస్తుంది. In alfalfa, the treatment of even 10 seconds with a 57% alcohol is sufficient to kill the pollen grains. ఈ ఆల్ఫా ప్లాంట్లో ఉన్న ఫ్లవర్స్ ఏంటంటే మనకి 10 seconds 57% ఆల్కహాల్లో ఈ యాంథర్స్ అనేవి డిప్ చేయడం వల్ల మనకి పోలెన్ అనేది ఇన్యాక్టివ్గా ఉంటుంది, లేకపోతే కిల్ అయిపోతుంది. ఓకే, సక్షన్ మెథడ్. It is a mechanical method and is suitable for the crops having minute flowers. మైన్యూట్ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్లో ఈ సెక్షన్ మెథడ్స్ అనేది ఒక సూటబుల్ మెథడ్ అనమాట. ఇన్ దిస్ మెథడ్ ద అమౌంట్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ అప్లైడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఓన్లీ యాంథర్స్ ఆర్ సక్కడ్ అవుట్ ఆన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్ లైక్ గైనీషియం రిమైన్ ఇంటాక్ట్. ఇక్కడ చూడండి నాన్న, మనం కొంత అమౌంట్ ఆఫ్ ప్రెజర్ అనేది అప్లై చేస్తామన్నమాట ఈ ప్రాసెస్లో. ఈ సచ్ వే దట్ ఓన్లీ యాంథర్స్, ఆ ప్రెజర్ అనేది అప్లై చేయడం వల్ల మనకి అక్కడ ఓన్లీ యాంథర్స్ అనేవి మాత్రమే సక్ అవుట్ అవుతున్నాయి వితౌట్ గైనీషియం, అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్ లైక్ గైనీషియం రిమైన్ ఇంటాక్ట్, అదే కండిషన్స్లో ఉంటుంది. However, in this method 10 to 15% self pollination takes place. మనకి ఇలా చేసినా సరే మనకి 10 to 15% సెల్ఫ్ పాలినేషన్ అనేది చూస్తూ ఉంటాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ మెథడ్. ఇక్కడ ఏంటంటే ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్తున్నారు ఈ మెథడ్లో. నెక్స్ట్, మెయిల్ స్టెరిలిటీ ఆర్ సెల్ఫ్ ఇంకంపాటబిలిటీ మెథడ్. ఎమాస్కులేషన్ ఆప్షన్ కెన్ బి ఎలిమినేటెడ్ బై ద యూజ్ ఆఫ్ మెయిల్ స్టెరైల్ ప్లాంట్స్. అంటే మనకి అసలు పోలెన్ అనేది ప్రొడ్యూస్ చేయని ప్లాంట్స్ ఉంటాయి కదా, అటువంటి ప్లాంట్స్ని తీసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. స్టెరిలిటీ, మెయిల్ కండిషన్ అనేది స్టెరైల్గా ఉంటుంది అనమాట ఆ ప్లాంట్స్లో. ఇన్ సమ్ సెల్ఫ్ పాలినేటెడ్ ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సోర్గమ్, ఆనియన్, బార్లీ ఎక్సెట్రా, యాంథర్స్ ఆర్ స్టెరైల్ అండ్ డూ నాట్ ప్రొడ్యూస్ ఎనీ వియబుల్ పోలెన్స్. అక్కడ ఏంటంటే మెయిల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, దట్ మీన్స్ యాంథర్స్ అనేవి ఏ కండిషన్స్లో ఉంటున్నాయి, స్టెరైల్ కండిషన్స్లో ఉన్నాయి. స్టెరైల్ కండిషన్స్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి పోలెన్ గ్రెయిన్స్ అనేవి వియబుల్ పోలెన్ గ్రెయిన్స్ అంటే లైఫ్ ఉన్న పోలెన్ గ్రెయిన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి. యాక్టివ్గా ఉన్న పోలెన్ గ్రెయిన్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఓకేనా. సిమిలర్లీ సెల్ఫ్ ఇంకంపాటబిలిటీ మే ఆల్సో బి యూజ్డ్ టు అవాయిడ్ ఎమాస్కులేషన్. సెల్ఫ్ ఇంకంపాటబిలిటీ ప్రాసెస్ని యూజ్ చేసి కూడా మనం ఈ ఎమాస్కులేషన్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్, కెమికల్ గ్యామిటోసైడ్స్.
సర్టెన్ కెమికల్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ కాజింగ్ మెయిల్ స్టెరిలిటీ. కొన్ని కెమికల్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి మెయిల్ స్టెరిలిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే అక్కడ మనకి పోలెన్ గ్రెయిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నా. వెన్ స్ప్రైడ్ బిఫోర్ ఫ్లవరింగ్, ఎగ్జాంపుల్ 2,4-D నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్, దట్ ఈస్ NaA. నెక్స్ట్ మాలిక్ హైడ్రజైడ్, దట్ మీన్స్ MA. దట్ next tribenzoic acid etc. FW450 in cotton may be used for bringing about emasculation. These are the chemical gametophytes mostly used for causing the male sterility. అంటే మనకి మెయిల్స్ అనేవి స్టెరైల్గా, మెయిల్ ప్లాంట్స్, మెయిల్ ఫ్లవర్స్ అనేవి స్టెరైల్గా ఉండేలాగా పోలెన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకుండా మనకి మోస్ట్లీ ఈ కెమికల్స్ అనేవి మోస్ట్లీ యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాగింగ్ ప్రాసెస్. It is the fourth step and completed with emasculation. The emasculated flower or the inflorescence is immediately bagged to avoid pollination by any foreign pollen. ఇక్కడ చూడండి అన్న, మనం ఎమాస్కులేషన్ చేసిన తర్వాత అంటే ఏంటి, యాంథస్, పోలెన్ గ్రైన్స్, స్టేమెన్స్, ఇవి మన మెయిల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేవి రిమూవ్ చేసిన తర్వాత మనం ఆటోమేటిక్గా ఆ ఫ్లవర్కి మనం బ్యాగింగ్ చేయాలి. బ్యాగింగ్ అంటే ఏంటంటే ఒక కవర్తో దాన్ని కవర్ చేయాలన్నమాట. కవర్ చేయడం వల్ల ఏంటంటే మనకి అదర్ స్పీషియస్ యొక్క పోలెన్ గ్రైన్స్ అనేవి డిస్పర్స్ అయ్యి వచ్చి స్టిగ్మా మీద పడకుండా ఉంటాయి. ఓకేనా. ద బ్యాగ్స్ మే బి మేడ్ ఆఫ్ పేపర్, బటర్ పేపర్, గ్లాసైన్ ఆర్ ద ఫైన్ క్లాత్. బటర్ పేపర్ ఆర్ వెజిటేబుల్ పార్చ్మెంట్ బ్యాగ్స్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్. మనకి పేపర్ కానీ, బటర్ పేపర్ కానీ, గ్లాసైన్, ఫోన్ క్లాత్ కానీ, ఫైన్ క్లాత్ కానీ, బటర్ పేపర్స్, ఈ పేపర్స్ యూజ్ చేసి మనం మోస్ట్లీ బ్యాగింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు. The bags are tied to the base of the inflorescence or to the stalk of the flower with the help of thread, wire or the pins. ఇక్కడ చూసాం కదా నాన్న డయాగ్రామ్లో బ్యాగింగ్ చేసి ఎలా కవర్ చేశారు, కింద ఇన్ఫ్లోరెసెన్స్ మొత్తానికి బ్యాగింగ్ అనేది చేశారు. ఓకేనా. The bagging is done with the emasculation in the bisexual plants and before the stigma receptively and the dehiscence of anthers in the unisexual plants. Both male and female flowers are bagged separately to prevent contamination in male flowers and the cross pollination in the ఫీమేల్ ఫ్లవర్స్. మనకేంటంటే డిజైర్ క్యారెక్టర్స్ ఉన్న మెయిల్ ఫ్లవర్ కానీ, డిజైర్ క్యారెక్టర్స్ ఉన్న ఫీమేల్ ఫ్లవర్ కానీ సెపరేట్గా మనం బ్యాగింగ్ అనేది చేయాలి. ఎందుకు అంటే మనం కంటామినేట్ పోలెన్, మెయిల్ ఫ్లవర్లో అయితే పోలెన్ అనేది కంటామినేట్ అవ్వకుండా దాన్ని బ్యాగింగ్ చేయాలి. ఫీమేల్లో ఏంటంటే అదర్ ఫారెన్ గ్రెయిన్స్ యొక్క ఫారెన్ ప్లాంట్స్ యొక్క పోలెన్ గ్రెయిన్స్ అనేది రిసీవ్ చేసుకోకుండా దీనికి బ్యాగింగ్ అనేది చేయాలి. కంప్లీట్గా ఇన్ఫ్లోరెసెన్స్ అనేది టై చేసేయాలన్నమాట. ఒక వైర్తో కానీ, థ్రెడ్తో కానీ, పిన్స్తో కానీ కింద మొత్తం బ్యాగింగ్ చేసేయాలన్నమాట. ఈ డయాగ్రామ్లో చూపిస్తున్నారు చూడండి. నెక్స్ట్ ట్యాగింగ్. అంటే మనకి ఇక్కడ బ్యాగింగ్ చేసిన తర్వాత వాటి కండిషన్ మొత్తం, అక్కడ ఉన్న డీటెయిల్స్ మొత్తం మనం ఆ ప్లాంట్కి ట్యాగ్ చేయాలన్నమాట. The emasculated flowers are tagged just after bagging. Generally, circular tags of about 3 cm or rectangular tags of about 3 cm or 2 cm are used. The tags are attached to the base of the flowers or inflorescence with the help of a thread. మన కింద వాటి డీటెయిల్స్ ఉన్న ఒక పేపర్ అనేది కింద ట్యాగ్ చేస్తామన్నమాట. ఓకేనా. ఈ ఈ ప్లాంట్ ఇది క్రాస్ చేస్తాము, ఈ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ క్రాస్ చేశారు, ఆ వెరైటీ యొక్క నెంబరు అవన్నీ మనకి రెక్టాంగులర్ షేప్లో కానీ, సర్క్యులర్గా కానీ వాటిని కింద ఫ్లవర్ ఇన్ఫ్లోరెసెన్స్ కింద వాటిని ట్యాగ్ చేస్తారనమాట. ఓకే. The information on the tag must be a brief as possible but complete, bearing the ఈ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ట్యాగింగ్ ప్రాసెస్లో మనకి చూపిస్తారు. నెంబర్ రిఫరింగ్ టు ద ఫీల్డ్ రికార్డెడ్, మనకి ఆ ఫీల్డ్లో ఉన్న నెంబరింగ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇమాస్కులేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు చేసాము అనేది డేట్ ఆఫ్ క్రాసింగ్, మన డిజైర్ మేల్తో కానీ ఫీమేల్తో కానీ క్రాస్ చేసిన డేట్స్ వేస్తాం. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఫీమేల్ పేరెంట్ ఈజ్ రిటర్న్ ఫస్ట్ ఫాలోడ్ బై ఏ క్రాస్ సైన్. మనకేంటంటే ఫస్ట్ ఫీమేల్ పేరెంట్ యొక్క నేమ్ అనేది ఫస్ట్ రాస్తాం అండ్ దెన్ మేల్ పేరెంట్ అంటే క్రాస్, అంటే సి ప్లాంట్ అనేది డి ప్లాంట్తో క్రాస్ చేస్తాము అంటే ఈ రెండిట్లకి మధ్యలో ఇంటూ వేసి మనం చూపిస్తాం అనమాట. ఎగ్జాంపుల్ సి ఇంటూ డి డినోట్స్ దట్ సి ఈజ్ ద ఫీమేల్ పేరెంట్ అండ్ డి ఈజ్ ద మేల్ పేరెంట్. అంటే సి అనేది ఫస్ట్ రాస్తాం ఫీమేల్ పేరెంట్ కింద, నెక్స్ట్ డి అనేది మేల్ పేరెంట్ కాబట్టి నెక్స్ట్ తర్వాత రాస్తాం అనమాట. ఈ రెండింటికి మధ్యలో క్రాస్ జరిగింది అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇట్ రిప్రజెంట్ బై సింబల్, క్రాస్ సింబల్తో మనం ఇట్ రిప్రజెంట్ చేస్తాం అనమాట.
Next, crossing. It is the sixth step. It can be defined as the artificial cross-pollination between the genetically unlike plants. In this method, mature, fertile, and the viable pollens from the male parent are the placed on the receptive stigma of emasculated flowers to bring about pollination. మనకి ఏంటంటే ఇప్పుడు క్రాసింగ్ అనేది జరగాలి. క్రాసింగ్ ఎలా జరుగుతుంది? ఇమాస్కులేషన్ ప్రాసెస్ జరిగేసాం, బ్యాగింగ్ చేస్తాం, ట్యాగింగ్ చేస్తాం. నెక్స్ట్ మనకి డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్ని ఫీమేల్ ప్లాంట్ కానీ మేల్ ప్లాంట్ కానీ తీసుకుని వాటిని క్రాస్ చేస్తాం అనమాట. క్రాస్ చేస్తే రిసెప్టివ్ స్టిగ్మా అంటే మనకి డిజైర్ క్యారెక్టర్స్ ఉన్న పోలని తీసుకొచ్చి క్రాస్ చేస్తాం అనమాట. ఓకేనా? అప్పుడు ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. The pollen grains are collected in petri dishes, example wheat, cotton, etc., or in paper bags, for example maize, and applied to the receptive stigmas with the help of camel hair brush, piece of paper, toothpicks, or the forceps. In some crops, example Joe or Bajra, the inflorescence of both the parents are enclosed in the same bag. ఇక్కడ చూడండి, పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఒక పెట్రీ డిష్లో కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే అవి ఎలా అప్లై చేస్తాము అంటే రిసెప్టివ్ స్టిగ్మా దగ్గరికి తీసుకెళ్ళి మనం ఒక హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్న బ్రష్తో కానీ టూత్పిక్స్తో కానీ పేపర్స్తో కానీ మనం వాటిని ఈ మెచ్యూర్ పోలెన్ గ్రెయిన్స్ అనేవి ఆ స్టిగ్మాకి ఇండ్యూస్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఆ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత మనకి ఆటోమేటికల్గా సీడింగ్ అనేది చూస్తాం, సీడ్స్ ఫార్మేషన్ అనేది చూస్తాం అనమాట. అప్పుడు మన సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకుంటాం. దాన్నే హార్వెస్టింగ్ అండ్ స్టోరింగ్ ది F1 సీడ్స్ అంటాం అనమాట. క్రాస్డ్ హెడ్స్ ఆఫ్ పాట్స్ ఆఫ్ డిజరబుల్ ప్లాంట్స్ ఆర్ హార్వెస్టెడ్ అండ్ ఆఫ్టర్ కంప్లీట్ డ్రైయింగ్ దే ఆర్ థ్రెషెడ్. సీడ్స్ ఆర్ స్టోర్డ్ ప్రాపర్లీ విత్ ద ఒరిజినల్ ట్యాగ్స్. మనం మొత్తం క్రాస్ చేసిన తర్వాత ఫెర్టిలైజేషన్ తర్వాత సీడ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత హార్వెస్ట్ని మనం కలెక్ట్ చేస్తామన్నమాట. క్రాస్డ్ హెడ్స్ ఆర్ పాట్స్ ఆఫ్ డిజరబుల్ ప్లాంట్స్, ఆ ప్లాంట్స్ని మన సీడ్స్ని హార్వెస్ట్ చేస్తాం డ్రై చేసిన తర్వాత. ఓకేనా? నెక్స్ట్ వాటిని ప్రాపర్గా స్టోర్ చేయాలన్నమాట ఒరిజినల్ ట్యాగ్స్లో. రైజింగ్ ది F1 జనరేషన్, ఆ స్టోర్ చేసిన వాటిని మళ్ళీ మనం కల్టివేట్ చేస్తున్నాం అంటే గ్రో చేస్తాం అనమాట. ఇన్ ద కమింగ్ సీజన్ ద స్టోర్డ్ సీడ్స్ ఆర్ షోన్ సెపరేట్లీ టు రైజ్ ద F1 జనరేషన్. ద ప్లాంట్స్ ఆఫ్ F1 జనరేషన్ ఆర్ ద ప్రోజెనిస్ ఆఫ్ క్రాస్డ్ సీడ్స్ అండ్ దేర్ ఫోర్ ఆర్ హైబ్రిడ్స్. అంటే స్టోర్ చేసిన వాటిని మనం గ్రో చేస్తున్నాం అనమాట. ఓకేనా? రైజ్ చేస్తున్నాం అనమాట, అంటే గ్రో చేసి కల్టివేట్ చేస్తున్నాం అనమాట. F1 generation. The plants of F1 generations are the progenies of cross seeds and are therefore are hybrids. ఓకేనా? మన నెక్స్ట్ గ్రో అయిన వాటిని మనం హైబ్రిడ్స్ అంటున్నాం అనమాట. హైబ్రిడైజేషన్ మెథడ్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ ఇన్ సెల్ఫ్ పాలినేటెడ్ గ్రూప్స్. మనం హైబ్రిడైజేషన్ ప్రాసెస్లో మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయమ్మా. ఇవన్నీ 5 డిఫరెంట్ టెక్నిక్స్. There are several methods of improvement of self-fertilized crops by hybridization. These are pedigree method or breeding, bulk method or breeding, single seed descent method. Next, back cross method. Next, multiple cross method. These are the different methods used in the methods of crop improvement in the self-fertilized crops by this hybridization process. First, we are going to discuss about pedigree method. Pedigree అంటే ఏంటమ్మా? యాన్సిస్ట్రల్ అంటే మనకి జనరేషన్స్ పూర్వంలో ఉంటాయి కదా, జనరేషన్స్ అంటే యాన్షియంట్ డేస్లో ఉన్న ప్లాంట్స్ని తీసుకుని వాటిలో ఉన్న డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్స్ని తీసుకుని మనం క్రాస్ చేస్తాం అనమాట. ఓకేనా? ద రికార్డ్ ఆఫ్ యాన్సిస్టరీ ఆఫ్ ఎన్ ఇండివిడ్యువల్ సెలెక్టెడ్ ప్లాంట్ ఫర్ వేరియస్ జనరేషన్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ పెడిగ్రీ. ఎ సెలెక్షన్ మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద segregating population of self-pollinated species and keeps proper record of plants and the progeny selected in each generation is known as a pedigree breeding. అంటే యాన్షియంట్ డేస్లో గ్రో చేసిన డిజరబుల్ క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్స్ని వాటి యొక్క డేటా అనేది మనం కలెక్ట్ చేసుకుని స్టోర్ చేసుకుని ఉంటాం కదా, వాటిని బేస్ చేసుకునే మనకి ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతున్నారనమాట. ఆ యొక్క ప్రాపర్ రికార్డ్ని తీసుకుని మనకి ఆ ప్రోజెనీని సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట ఇన్ ఈచ్ జనరేషన్స్. దాన్ని మనం పెడిగ్రీ బ్రీడింగ్ అంటున్నాం అనమాట. దిస్ మెథడ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ వెరైటీస్ ఇన్ ద సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్. ఈ మెథడ్ అనేది మనకి వైడ్లీ దేంట్లో యూజ్ చేస్తారు అంటే సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్ని డెవలప్ చేయడానికి మోస్ట్లీ మనం ఇది యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? In this method, individual plants are selected till the progenies become homozygous. Selection for plants
in the desired combination of characters is started in the F2 generation and continued in succeeding generations until genetic purity is reached. ఇక్కడ చూడండి నాన్న, ఇండివిజువల్ ప్లాంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు టిల్ ద ప్రోజెనీ. అంటే మనకి ఎలాగా ఇండివిజువల్ ప్లాంట్స్ అని అంటే హోమోజైగస్ కండిషన్ అనేది మనకు వచ్చేంత వరకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. హోమోజైగస్ అంటే డిజైర్డ్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి మనకి స్టార్ట్ అయ్యేంత వరకు, ఓకేనా. F2 generation continue in succeeding generations until the genetic purity. అదే ప్రాసెస్ సెలెక్షన్ ప్రాసెస్ని మనం కంటిన్యూ అవుతూ ఉండాలి. ఎందుకు, మనకి హోమోజైగస్ కండిషన్ అంటే జెనెటిక్ ప్యూరిటీ అనేది రీచ్ అయ్యే వరకు ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. This is the graphical representation, diagrammatic representation for the pedigree method. In this, variety A is crossed with the variety B. After that, they are bulked, hybrids are produced and they are bulked, and F2 generation they are space planted. In F3 they are రోస్లో వాటిని ప్లాంటేషన్ చేస్తున్నారు. F3లో రోస్లో ప్లాంటేషన్ చేసిన తర్వాత చూడండి నాన్న, నెక్స్ట్ ఫ్యామిలీస్ ఆఫ్ ప్లాంట్ అంటే ఒక ఫ్యామిలీస్ కింద బల్క్గా వాటిని గ్రో చేస్తున్నారు. F5లో చూడండి నాన్న, ఫ్యామిలీస్ ఆఫ్ ప్లాంట్ రోస్ అంటే డిఫరెంట్ రోస్లో వాటిని గ్రో చేస్తున్నారు, ఓకేనా. రోస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటున్నాయి అక్కడ చూడండి. ఈ F7లో ఈల్డ్ అంటే వాటి యొక్క ఈల్డ్ బట్టి ట్రయల్స్ అంటే ఏరియాస్ని బట్టి కూడా ట్రయల్స్ వేస్తారనమాట. F8 టు F10లో చూడండి ఈల్డ్ రేస్ అంటే లార్జ్ బల్క్ అమౌంట్లో వాటిని కల్టివేట్ చేస్తున్నారు, ఓకేనా. డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పెడిగ్రీ మెథడ్. ఫస్ట్ ఇయర్లో ఏం జరుగుతుందన్న, ప్లాంట్స్ ఆర్ చూసన్ ఫర్ హైబ్రిడైజేషన్ అండ్ F1 సీడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ప్లాంట్స్ని చూస్ చేసిన తర్వాత మనకి హైబ్రిడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నారు, దాన్నే మనం F1 హైబ్రిడ్స్ అంటున్నాం. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఏంటి, F1 ప్లాంట్స్ ఆర్ స్పేస్ ప్లాంటెడ్ టు ప్రొడ్యూస్ మ్యాక్సిమం నెంబర్. F2 జనరేషన్లో మనకి మ్యాక్సిమం నెంబర్ సీడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి F1 ప్లాంట్స్ ప్రొడ్యూస్ అయిన హైబ్రిడ్స్ని ఆ సీడ్స్ని మనం స్పేస్ ప్లాంటేషన్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో దట్ ఈస్ F2 జనరేషన్లో 2000 నుంచి 10,000 F2 plants are space planted. About 2000 to 500 desirable superior plants are selected. Desirable characters ఉన్న plants ని superior plants ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఫోర్త్ ఇయర్లో ఏంటి, సెలెక్టెడ్ సుపీరియర్ ప్లాంట్స్ ఇన్ థర్డ్ ఇయర్ ఆర్ స్పేస్ ప్లాంటెడ్ టు స్టడీ ద ఇండివిజువల్ ప్లాంట్. వాటిని మనం స్పేస్ ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క ప్లాంట్ని స్టడీ చేస్తాం అనమాట. నెక్స్ట్ 3 to 5 బెస్ట్ ప్లాంట్స్ ఇన్ దీస్ రోస్ ఆర్ సెలెక్టెడ్ అండ్ హార్వెస్టెడ్. ఆ రోజులో గ్రో చేసిన వాటిలో మనం 3 to 5 బెస్ట్ ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిని మనం హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ ఇయర్ అండ్ సిక్స్త్ ఇయర్, నెక్స్ట్ F4 అండ్ F5 జనరేషన్స్. The process is continued as in the F3 generations. F3 జనరేషన్లో అయితే F3 జనరేషన్లో ఎలా చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేస్తాం. నార్మల్లీ 20 to 50 ఫ్యామిలీస్ మే బి రిటైన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ F5 జనరేషన్. 20 నుంచి 50 ఫ్యామిలీస్ అనేది రిటైన్ చేసుకుని చూస్తామన్నమాట. Next, F6 generations. Due to successive self-pollinations, most of the lines become homozygous and uniform. అలాగా మన సెలెక్షన్ అనేది చేస్తూ అక్కడ ఇవాల్యుయేట్ చేసి మనం ఒక్కొక్క ప్లాంట్ని స్టడీ చేసి ఆ క్యారెక్టర్స్ ఉన్న సీడ్స్ని హార్వెస్ట్ చేసి మళ్ళీ రోస్లో వాటిని గ్రో చేసి ఇండివిజువల్గా స్టడీ చేసి మళ్ళీ వాటిని హార్వెస్ట్ చేస్తూ గ్రో చేస్తున్నాం కదా, అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అక్కడ మనకి లైన్స్ అనేవి హోమోజైగస్గా అంటే యూనిఫార్మిటీ కండిషన్స్లో కనిపిస్తున్నాయి అనమాట. The plant's uniform means desired characters are harvested and the seed bulked together to constitute the variety. Next, F7 జనరేషన్లో ఏం జరుగుతుంది, ప్రిలిమినరీ yield trials are conducted. ప్రిలిమినరీగా yield trials అనేవి కండక్ట్ చేయాలి. నెక్స్ట్ F8 to F10 జనరేషన్లో అయితే ట్రయల్స్ ఆఫ్ సుపీరియర్ లైన్స్ ఆర్ కన్ఫర్మ్డ్. డ్యూరింగ్ ద టెస్టింగ్ పీరియడ్ అబ్జర్వేషన్స్ ఆర్ మేడ్ ఆన్ హైట్, టెండెన్సీ టు లార్జ్, మెచ్యూరిటీ, డిసీజ్ రెసిస్టెన్స్. ఈ క్వాలిటీస్ ఉన్న ప్లాంట్స్ని మోస్ట్గా మనం సుపీరియర్ క్వాలిటీస్ ఉన్న ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. లాస్ట్ స్టేజ్లో అంటే దట్ మీన్స్ F10 to F11 జనరేషన్ ఏం జరుగుతుంది, సీడ్స్ ఆర్ మల్టిప్లై అండ్ డిస్ట్రిబ్యూటెడ్. ఆ కలెక్ట్ చేసిన సీడ్స్ అనేవి మనం మల్టిప్లై చేస్తున్నాం, వాటి యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, కల్టివేట్ చేయడానికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఓకే. These are the merits. It is the quickest method. Plant breeders can also obtain the genetic information. మన genetic information ని obtain చేయొచ్చు. There are the chances of recovering the transgenic segregations by method. అంటే మనకి ట్రాన్స్జెనిక్ సెగ్రిగేషన్స్ జరిగినా సరే ఈ ప్రాసెస్లో మనకి రికవరింగ్ అనేది జరుగుతుంది, ఓకేనా. డిమెరిట్స్,
మెయింటెనెన్స్ ఆఫ్ యాక్యురేట్ పెడిగ్రీ రికార్డ్ ఈజ్ నాట్, మనకి యాన్షియంట్ డేస్లో నుంచి వాటి యొక్క రికార్డ్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారు. ఇట్ టేక్స్ మచ్ టైం. సెలెక్టెడ్ మెటీరియల్స్ బికమ్ సో లార్జ్ దట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది సేమ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. వాటిని హ్యాండ్లింగ్ చేయడం ఒకే వెరైటీ అనేది చాలా డిఫికల్ట్. సక్సెస్ ఆఫ్ దిస్ మెథడ్ డిపెండ్స్ అపాన్ ద స్కిల్ ఆఫ్ ద బ్రీడర్. వాటి యొక్క ప్లాంట్ బ్రీడింగ్ మెథడ్ యొక్క సక్సెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ప్లాంట్ బ్రీడ్ యొక్క స్కిల్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. మాస్ పెడిగ్రీ మెథడ్, ఇట్ ఈస్ ఎ మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ పెడిగ్రీ మెథడ్ ఇన్ విచ్ సెగ్రిగేషన్ మెటీరియల్ ఈస్ హ్యాండెడ్ బై బల్క్ method when conditions are unfavorable for selection and by pedigree method when conditions are favorable for selection. ఈ మాస్ పెడిగ్రీ మెథడ్ అనేది పెడిగ్రీ మెథడ్కి మోడిఫికేషన్స్ జరిగిన తర్వాత మనకి రిలీజ్ చేసిన మెథడ్ ఇది మాస్ పెడిగ్రీ మెథడ్. Next, bulk method or the breeding method. A selection process which is used in segregating population of self-pollination species in which material is grown in bulk plot from F2 to F5 with or without selection. Next generation is grown from bulk seed and the individual plant selection is practiced in F6 or the later generations is called the bulk method or the breeding method. బల్క్ అంటే ఏంటమ్మా, లార్జ్ అమౌంట్స్లో బల్క్గా గ్రో చేస్తే మనం దీన్ని బల్క్ మెథడ్ అంటున్నాము. దిస్ మెథడ్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ద మాస్ ఆర్ ద పాపులేషన్ మెథడ్. దీన్నే మనం మాస్ అంటాం, అంటే ఎక్కువ అమౌంట్లో ఎక్కువ మోతాదులో మనం గ్రో చేస్తే మనం దీన్ని మాస్ పాపులేషన్ ఆర్ ద మాస్ సెలెక్షన్ కూడా అంటారనమాట. నిసిల్సన్ ఇలో ఆఫ్ స్వీడన్ వాజ్ ఫస్ట్ టు యూజ్ ది బల్క్ మెథడ్ అండ్ ఇట్ ఈస్ ఏ use ever since. This method differ from pedigree method in that no selection is practiced in F2 to F5 generations. మనకి F2 నుంచి F5 జనరేషన్ వరకు అక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరగట్లా, అంటే అన్ని ప్లాంట్స్ సెలక్షన్ జరిగినా సెలక్షన్ జరగకపోయినా గ్రో చేస్తున్నారు, బల్క్గా మాస్లో గ్రో చేస్తున్నారు. F5 తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, వెరైటీ ఏని వెరైటీ బ్రీని క్రాస్ చేస్తారు. క్రాస్ చేసిన తర్వాత మనకి హైబ్రిడ్ వచ్చింది, దట్ ఈస్ F1. తర్వాత మళ్ళీ వాటిని బల్క్గా గ్రో చేసి వాటిని మళ్ళీ బల్క్గా కల్టివేట్ చేస్తున్నారు. అలాగే F5 వరకు చేశారు. నెక్స్ట్ F6లో ఏం చేశారు, స్పేస్ ప్లాంటేషన్ చేశారు, అంటే విడివిడిగా గ్రో చేశారు ప్లాంట్స్ని. స్పేస్ ప్లాంటేషన్ చేసిన తర్వాత మళ్ళీ ప్లాంట్స్ని హెడ్ రోస్లో గ్రో చేశారు, అంటే ఒక రో లాగా పెట్టి గ్రో చేశారనమాట. నెక్స్ట్ F5లో ఏంటంటే రోస్ అనేవి ఇంక్రీజ్ చేశారనమాట. అదే ప్రిలిమినరీ ఈల్డ్ ట్రయల్స్ అనేవి జరిగినాయి అక్కడ. నెక్స్ట్ F9 టు F12 ఎలాగా ఈల్డ్ టెస్ట్ అనమాట. అక్కడ ఏంటంటే బల్క్గా గ్రో చేశారు, దట్ ఈజ్ ఇన్ రోస్, అంటే ఈల్డ్ టెస్టింగ్ అనేది జరిగింది అక్కడ. ఓకేనా. అంటే లార్జింగ్ కెపాసిటీ, డిసీజ్ రెసిస్టెన్స్, హై ఈల్డింగ్ వెరైటీ ఉందా లేదా అనేది అక్కడ ఈల్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఓకేనా. ప్రొసీజర్ ఆఫ్ బల్క్ బ్రీడింగ్ మెథడ్. First year plants are chosen for hybridizations and the F1 seeds are produced. In the second year F1 generation, that is 50 to 100 F1 plants are grown and their F2 seeds are harvested in bulk గా హార్వెస్ట్ చేస్తాం. నెక్స్ట్ జనరేషన్లో F2 ప్లాంట్స్ ఆర్ గ్రోన్ అండ్ అలాగే మనకి F5 వరకు ఏంటంటే ఆ సీడ్స్ అనేవి బల్క్గా హార్వెస్ట్ చేస్తున్నాము. చూడండి 5 వరకు ఆ సీడ్స్ అనేవి బల్క్గా హార్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ F5 జనరేషన్లో చూడండి, F5 ప్లాంట్స్ ఆర్ గ్రోన్ అండ్ దేర్ F6 సీడ్స్ ఆర్ హార్వెస్టెడ్ ఇన్ బల్క్లో హార్వెస్ట్ చేస్తారు. ద ప్రాసెస్ మే బీ రిపీటెడ్ అంటిల్ ద డిజైర్డ్ పీరియడ్ ఆఫ్ హోమోజైగోసిటీ ఈజ్ అచీవ్డ్. మనకి హోమోజైగోసిటీ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇన్ జనరల్ బల్క్ పీరియడ్ ఈజ్ అలౌడ్ అప్ టు F1 జనరేషన్. మనకి జనరల్గా బల్క్ పీరియడ్ అనేది ఎప్పటి వరకు వస్తుందంటే F5 జనరేషన్ వరకు అలౌ చేస్తారు. నెక్స్ట్ F6 జనరేషన్లో చూడండి, సీడ్స్ ఆర్ స్పేస్ ప్లాంటెడ్ అండ్ ద సింగిల్ ప్లాంట్ సెలెక్షన్ ఈస్ డన్. సీడ్స్ అనేవి స్పేస్ ప్లాంటేషన్ జరుగుతుంది, సింగిల్ ప్లాంట్ అనేది సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ F7 జనరేషన్లో ద ప్రోజెనీ ఆఫ్ ద ఈచ్ సింగిల్ ప్లాంట్ ఈజ్ గ్రోన్ సెపరేట్లీ అండ్ ద సుపీరియర్ ప్రోజెనీస్ ఆర్ సెలెక్టెడ్. సుపీరియర్గా ఉన్న వెరైటీస్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ F8 జనరేషన్ ప్రిలిమినరీ ఈల్డ్ టెస్ట్ ఆర్ కండక్టెడ్. ప్రిలిమినరీగా మనం ఈల్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ F9 టు F12 జనరేషన్స్ చూడండి, మల్టీ లొకేషన్ ఫీల్డ్ ట్రయల్స్, అంటే డిఫరెంట్ లొకేషన్స్లో గ్రో చేయడం వల్ల వాటి యొక్క ఈల్డ్ అనేది ఎలా వస్తుంది అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క సీడ్స్ అనేవి మల్టిప్లై చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మెరిట్స్. ద బల్క్ మెథడ్ ఈజ్ సింపుల్, కన్వీనియంట్, ఇన్ఎక్స్పాన్సివ్ అండ్ ద లెస్ లేబర్ కన్స్యూమింగ్. అంటే సింపుల్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది, ఇన్ఎక్స్పాన్సివ్గా ఉంటుంది, లేబర్ కన్విన్సింగ్ కూడా తక్కువగా ఉంటుంది అనమాట.
During early segregating generations, very little work and the attention is needed, which gives the breeders more time to concentrate on other breeding projects. ఇక్కడ చూడండి నాన్న, ఎర్లీ సెగ్రిగేషన్ జనరేషన్స్లో ఏంటంటే ఇక్కడ వర్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అటెన్షన్ అనేది కూడా చాలా అంటే కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ అవసరం అనమాట. విచ్ గివ్స్ బ్రీడర్స్ అంటే బ్రీడర్కి చాలా టైం దొరుకుతుంది అనమాట కాన్సన్ట్రేషన్ చేయడానికి అక్కడ బ్రీడింగ్ ప్రాసెస్లో. Next, selection is done by nature only and it increases the frequency of superior types in the population. Superior varieties ni increase cheyochu. This method is suitable for studies on the survival of genes and the genotypes in the populations. Demerits. This method takes much longer time to develop new variety. It takes much time. The breeder is unable to exercise his skills and judgments in the selection and therefore the method is less satisfying to him. అక్కడ ఏంటంటే దాని యొక్క స్కిల్ చూపించడానికి, జడ్జ్ చేయడానికి సెలక్షన్ ప్రాసెస్ అనేది అంత కరెక్ట్గా చూపించదు. ఇట్ షోస్ లెస్ సాటిస్ఫైయింగ్. ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కెనాట్ బి అప్టైన్. అలా బల్క్గా గ్రో చేయడం వల్ల మనకి ఏంటంటే ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ అనేది అక్కడ అర్థం కాదు. This method is totally dependent on the natural selection to select the superior types. ఈ మెథడ్ అనేది మోస్ట్లీ న్యాచురల్ సెలెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సుపీరియర్ వెరైటీస్ని సెలెక్ట్ చేయడానికి. దీస్ టైప్స్ మే నాట్ బి నెసరీ ద బెస్ట్ ఈల్డింగ్ టైప్స్. ఇది అనేది మనకి అంత నెసెసిటీ కాదనమాట బెస్ట్ ఈల్డింగ్ని ప్రొడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ సీడ్ డిసెంట్ మెథడ్. ఇక్కడ చూడండి నాన్న, మనకి ఆ ప్లాంట్స్ అనేవి గ్రో చేసిన తర్వాత మనకి బెస్ట్గా ఉన్న ప్లాంట్ నుంచి మనకి సింగిల్ సీడ్ని మాత్రమే మనం తీసుకుంటాము. ఓకేనా? సింగిల్ సీడ్ డిసెంట్ మెథడ్. దిస్ మెథడ్ వాజ్ సజెస్టెడ్ బై కోల్డెన్ ఇన్ 1939 ఫర్ అడ్వాన్సింగ్ segregation generations of self-pollinated crops. A breeding procedure used with segregating populations of self-pollinated species in which plants are advanced by the single seed form one generation to the next is referred to as a సింగిల్ సీడ్ డిసెంట్ మెథడ్. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ డయాగ్రామ్లో వెరైటీ ఏని వెరైటీ బీతో క్రాస్ చేశారు. మనకి బల్క్గా హైబ్రిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అయినాయి, అది బల్క్గా గ్రో చేశారు. నెక్స్ట్ వాటిని మన సింగిల్గా గ్రో చేశారనమాట, సింగిల్ ప్లాంట్స్లో. అలాగా మనకి F5 వరకు గ్రో చేశారు. F5 వరకు గ్రో చేసిన తర్వాత మళ్ళీ వాటిని హెడ్ రోస్లో గ్రో చేశారనమాట. నెక్స్ట్ F7లో వాటికి ప్రిలిమినరీ ఈల్ ట్రయల్స్ అనేవి జరిపారు. నెక్స్ట్ ఈల్ ట్రయల్స్ అంటే బెస్ట్ ఈల్డింగ్ వెరైటీస్, డిసీజ్ రెసిస్టెన్స్ అవన్నీ ఆ క్వాలిటీ లెవెల్ అనేది చెక్ చేసిన తర్వాత ఈల్ ట్రయల్స్ అనేవి చేశారు. ఓకేనా? ఇదేంటంటే మనకి సింగిల్ సీడ్ని తీసుకుని వాటిని గ్రో చేసి బెస్ట్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేస్తారు. మోస్ట్లీ ఇట్ ఈస్ సెల్ఫ్ పాలినేటెడ్ స్పీషీస్లో. నెక్స్ట్, బ్యాక్ క్రాస్ మెథడ్. This method was first proposed by Harlan and Pope. Nowadays, this method is employed in improvement of both self and cross-pollinated crops where varieties are deficient in one or two aspects. This method is used particularly for transferring a single, simply inherited character like disease, frost and drought. ఇక్కడ చూడు, బ్యాక్ క్రాస్ మెథడ్ అంటే ఏంటమ్మా, మనకి రెండు పేరెంట్స్ని క్రాస్ చేస్తే వచ్చే హైబ్రిడ్ని మళ్ళీ వేరే ఒక పేరెంట్ అంటే రెసెసివ్ పేరెంట్తో క్రాస్ చేస్తే మనం బ్యాక్ క్రాస్ అంటున్నాం అనమాట. అంటే బ్యాక్ ఏదైనా రెసెసివ్ కానీ డామినెంట్ కానీ ఏదైనా దాంతో క్రాస్ చేస్తే మనం బ్యాక్ క్రాస్ చేస్తున్నాము. ఓకే, దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ పర్టికులర్లీ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఏ సింపుల్ ఇన్హెరిటెడ్ క్యారెక్టర్ అంటే డిసీజ్ రెసిస్టెన్స్ కానీ ఫ్రాడ్ కానీ డ్రాట్ రెసిస్టెన్స్ కానీ ఎర్లీనెస్ ఫ్రమ్ అన్డిజైరబుల్ వెరైటీ, అన్డిజైరబుల్ నుంచి మనకి గుడ్ కమర్షియల్ వెరైటీని ప్రొడ్యూస్ చేయడానికి మోస్ట్లీ బ్యాక్ క్రాస్ మెథడ్ని యూజ్ చేస్తున్నారు. ద డిజైరబుల్ వెరైటీ ఈజ్ కాల్డ్ యాజ్ రికరెంట్. అలాగా మనకి ప్రొడ్యూస్ అయిన డిజైరబుల్ వెరైటీని మనం రికరెంట్ అన్న ఆర్ ద రెసిపియంట్ పేరెంట్ అండ్ ఇట్ ఈస్ క్రాస్డ్ టు ఎన్ అన్డిజైరబుల్ వెరైటీ కాల్డ్ యాజ్ డోనార్ ఆర్ నాన్ రికరెంట్ పేరెంట్. ఇక్కడ రికరెంట్ పేరెంట్ వచ్చేసి నాన్ రికరెంట్తో క్రాస్ చేస్తారు, అంటే అన్డిజైరబుల్. డిజైరబుల్ వచ్చేసి అన్డిజైరబుల్ వెరైటీతో క్రాస్ చేస్తారు. ఓకేనా? F1 plants instead of permitting to self-pollinations as in pedigree or bulk method, care crossed with a recurrent parent and therefore it is called as a back cross method. Back cross may be defined as a crossing of F1 hybrids with any of its parents. నేను ఆల్రెడీ చెప్పాను, బ్యాక్ క్రాసింగ్ అంటే మనకి F1 హైబ్రిడ్ని మనం ఏదైనా పేరెంట్తో క్రాస్ చేస్తే మనం దాన్ని బ్యాక్ క్రాస్ అంటున్నాం అనమాట. రికరెంట్ వచ్చేసి నాన్ రికరెంట్తో మనకి క్రాస్ చేస్తారు. Merits. This is the most common method used for the transfer of oligogenic characters, disease resistant varieties ni induce cheyadaniki. It is the only method used for the interspecific transfer of characters, transfer of qualitative characters, that is quantitative characters,
ట్రాన్స్ఫర్ ఆఫ్ సైటోప్లాజం కానీ, పర్టికులర్లీ ఫర్ మెయిల్ స్టెరిలిటీ అండ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఐసోజెనిక్ లైన్స్. ఐసోజెనిక్ అంటే సిమిలర్ లైన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, హోమోజైగస్ లైన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మోస్ట్లీ మెథడ్ యూస్ చేస్తారు. రోల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. ఎన్విరాన్మెంట్ ప్రాసెస్ అనేది నెగ్లిజిబుల్. సో టైమ్ రిక్వైర్డ్ ఫర్ డెవలపింగ్ న్యూ వెరైటీ మే బి డ్రాస్టికల్లీ రెడ్యూస్డ్ బికాస్ హాఫ్ సీజన్ నర్సరీస్ అండ్ ద గ్రీన్ హౌసెస్ కెన్ బి యూజ్డ్ ఫర్ డెవలపింగ్ 2 to 3 generations అనేవి కావాలి. ఎక్స్టెన్సివ్ yield tests are not required because the perform of the recurrent parent is already known. ఎక్స్టెన్సివ్గా మనకి yield tests అనేది అవసరం లేదు, ఎందుకంటే మన రికరెంట్ పేరెంట్తో క్రాస్ చేస్తాం, అంటే ఆల్రెడీ ఉన్న పేరెంట్తో మనం క్రాస్ చేస్తాం కాబట్టి వాటి యొక్క డేటా అనేది మనకు ఆల్రెడీ తెలుసు. బ్రీడర్ డస్ నాట్ రిక్వైర్ టు హ్యాండిల్ లార్జ్ పాపులేషన్. మనకి ఎక్కువ మోతాదులో పాపులేషన్ అనేది హ్యాండిల్ చేయక్కర్లేదు. ఇన్ దిస్ మెథడ్ ఆల్ ద డిజరబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ పాపులర్ వెరైటీ are the retained, expect the undesirable genes at the particular locus is replanted. So the outcome of this method is known as a forehand, and the plants can be reproduced by time in futures. అంటే genotypic characters అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. Demerits: the new variety is superior over the already available variety only in the transferred characters. మనకి ట్రాన్స్ఫర్ చేసిన క్యారెక్టర్స్లో మాత్రమే ఈ న్యూ వెరైటీ సుపీరియర్ వెరైటీస్ అనేవి కనిపిస్తాయి. హైబ్రిడైజేషన్ హ్యాస్ టు డన్ ఫర్ ఈచ్ బ్యాక్ ప్రాసెస్. హైబ్రిడైజేషన్ ప్రాసెస్ అనేది మనం ఈచ్ బ్యాక్ క్రాస్కి చేయాలి. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ. సమ్ టైమ్స్ అన్డిజరబుల్ జీన్స్ ఆర్ క్లోజ్లీ లింక్డ్ విత్ డిజరబుల్ వన్స్ అండ్ గెట్ ట్రాన్స్ఫార్మ్ టు ద న్యూ వెరైటీ. అన్డిజరబుల్ జీన్స్ కూడా మనకి డిజరబుల్ జీన్స్తో లింక్ అయ్యి మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది ఒక డ్రాబ్యాక్. నెక్స్ట్, హైబ్రిడైజేషన్ మెథడ్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ ఇన్ క్రాస్ పాలినేటెడ్ ప్లాంట్స్. క్రాస్ పాలినేటెడ్ ప్లాంట్స్లో మనకి హైబ్రిడైజేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. లైక్ సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్స్, హైబ్రిడైజేషన్ ఈజ్ క్రాస్ పాలినేటెడ్ క్రాప్స్ ఇన్వాల్వ్స్ ద crossing of two or more inbreeds. The inbreeds are combined in any one of following types of crosses and are released as improved strains. మనకి ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ అనేది వేరు, క్రాస్ పాలినేషన్. క్రాస్ పాలినేషన్ అంటే ఏంటి? డిఫరెంట్ వెరైటీస్తో క్రాస్ చేస్తాం అనమాట. టూ డిఫరెంట్ ఆర్ మోర్ ఇన్బ్రీడ్స్, ఒకటి కానీ మోర్ అంతకన్నా ఎక్కువ క్రాస్ చేస్తామని క్రాస్ పాలినేషన్ అన్నాం. అంటే దాన్ని మనం కంబైన్ చేస్తున్నాం అనమాట. ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ క్రాసెస్ అండ్ రిలీజ్డ్ యాజ్ ఇంప్రూవ్డ్ స్ట్రెయిన్స్. దాన్ని మనం ఇంప్రూవ్డ్ స్ట్రెయిన్స్ కింద రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి సింగిల్ క్రాస్. క్రాసింగ్ ఆఫ్ టూ ఇన్బ్రీడ్స్ని ఒకసారి క్రాస్ చేస్తామని సింగిల్ క్రాస్ అంటున్నాం. క్రాసింగ్ ఆఫ్ టూ ఇన్బ్రీడ్స్ ఆర్ వెరైటీస్ ఆర్ కాల్డ్ సింగిల్ క్రాస్. ఏని బ్రీతో క్రాస్ చేయడం కానీ, లేకపోతే సిని డీతో క్రాస్ చేయడం కానీ, అక్కడ ఒక క్రాసే జరుగుతుంది. దిస్ క్రాస్ వాస్ ప్రపోజ్డ్ బై షల్. The total number of possible different single crosses produced by given number of inbreeds can be. ఈ సింగిల్ క్రాస్ని మనం ఎలా కాలిక్యులేట్ చేయొచ్చు నాన్న? ఇక్కడ చూడండి, n into n minus 1 by 2 where n is the number of inbreeds. Example, from 4 inbreeds 6 single crosses can be produced. 4 inbreeds నుంచి మనం 6 సింగిల్ క్రాసెస్ అనేవి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎలా అంటే ఈ ఫార్ములాని యూస్ చేసి చూడండి. ఇట్ కెన్ బి క్యాల్కులేటెడ్ యాజ్ సింగిల్ క్రాసెస్ గివ్ ది మ్యాక్సిమం డిగ్రీ ఆఫ్ హైబ్రిడ్ విగర్ బట్ డ్యూ టు వీక్ ఇన్బ్రీడ్స్ లిటిల్ అమౌంట్ ఆఫ్ సీడ్ ఈస్ ప్రొడ్యూస్డ్. మనకి సింగిల్ క్రాస్ని యూస్ చేయడం వల్ల మనకి ఆ హైబ్రిడ్ విగర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, కానీ లిటిల్ అమౌంట్ ఆఫ్ సీడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. నెంబర్ ఆఫ్ సింగిల్ క్రాసెస్ చూడండి, మనకి ఇక్కడ ఎన్ని చెప్పారు? 4 అని చెప్పారు నెంబర్ ఆఫ్ సింగిల్ క్రాసెస్. ఇక్కడ చూడండి n into n minus 1. n అంటే నెంబర్ ఆఫ్ క్రాసెస్ అన్నాం, నెంబర్ ఆఫ్ సింగిల్ క్రాసెస్. ఇక్కడ అంటే n అంటే 4. పైన చూడండి n into n minus 1, మళ్ళీ n అంటే 4 minus 1 by 2 అన్నారు. అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 4 into 3 by 2. 4 into 3 by 2 చేస్తే మనకి ఎంత? 6 వస్తుంది అనమాట. అంటే 6 సింగిల్ వెరైటీస్, సింగిల్ క్రాసెస్ అనేవి జరిగింది అనమాట. సింగిల్ క్రాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవునాయి. ఓకే, నెక్స్ట్ డబుల్ క్రాసెస్. Commercial hybrids are produced by this method. These hybrids give very high yield in the small land without any increases in the cost of production. All the hybrid seeds of miles to farmers for the cultivations are nothing but double crosses. మనకి ఈ క్రాసెస్ అనేవి ఇక్కడ చాలా ఎక్కువ సార్లు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ డబుల్ క్రాసెస్ అంటున్నాం అనమాట. ఇన్ దిస్ మెథడ్ టూ సింగిల్ హైబ్రిడ్స్, అంటే సింగిల్ హైబ్రిడ్స్, హైబ్రిడ్ అంటేనే క్రాస్ జరిగి వచ్చింది, అలాగా టూ సింగిల్ హైబ్రిడ్స్ని క్రాస్ చేస్తే మనం డబుల్ క్రాస్ అన్నమాట. టుగెదర్ టు ప్రొడ్యూస్ a double cross hybrid. For example, if A, B, C, D are represented in breed lines, one of the possible single cross can be represented A, B క్రాస్ జరిగితే మనం సింగిల్ క్రాస్ అన్నాం. అండ్ ఆర్ ఆఫ్ పాసిబుల్ డబుల్ క్రాసెస్, అలా పాసిబుల్గా మనకి ఎన్ని అవుతాయి? A to B, C to D అలా అవుతాయి. The number of double crosses can be calculated by these is the formula to calculate the double cross, that is n into n minus 1
into n minus 2, n minus 3 by 8, where n is the number of inbreeds. Thus, with 4 inbreeds, 3 double crosses hybrids can be produced. It can be calculated as number of inbreeds in అన్నారమ్మా 4 అన్నారు అంటే n యొక్క ప్లేస్లో మనం ఎక్కడ ఏం రాసుకోవాలి 4 రాసుకోవాలి 4 into 4 minus 1 into 4 minus 2 into 4 minus 3, okay, divided by 8. This gives the number 3 double cross hybrids అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతున్నాయి ఓకేనా. Three-way cross. It is a cross of single cross used as females with another inbreed used as male. That is, it involves 3 inbreeds. అంటే ఏని బీతో క్రాస్ చేయొచ్చు బీని సితో క్రాస్ చేయొచ్చు ఏని బీతో క్రాస్ చేయొచ్చు బీని సితో క్రాస్ చేయొచ్చు అనమాట ఓకేనా. దిస్ సింగిల్ క్రాసెస్ అండ్ ద inbreeds are planted in the same way as the inbreeds in the single cross. The advantage of this cross is the use of vigorous hybrids of first generation as females in order to maximize the yield of hybrids as well as to obtain seeds of normal grain size. మనకి సీడ్స్ అనేవి నార్మల్ గ్రెయిన్ సైజ్లో రావాలంటే మనకి 3-way క్రాస్ అనేది జరగాలి. 3-way క్రాస్ అంటే మనకి డబుల్ క్రాస్ కాకుండా ఇంకొక క్రాస్ అనేది జరుగుతుంది అనమాట. అంటే మోర్ టైప్స్ ఆఫ్ క్రాసెస్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఒక క్రాస్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ క్రాస్ జరిగిన దాన్ని మళ్ళీ వేరే దాంతో క్రాస్ చేస్తున్నారు ఓకేనా. Top crosses are inbreed variety crosses. It can be defined as cross between the open pollinated variety అంటే ఓపెన్ పాలినేషన్ జరిగిన వెరైటీకి కానీ ఇన్బ్రీడ్ వెరైటీ అంటే సెల్ఫ్ పాలినేషన్ జరిగిన వెరైటీకి క్రాస్ పాలినేషన్ జరిగిన వెరైటీకి మనకి ఇక్కడ క్రాస్ అనేది జరుగుతుంది. ఐదర్ ద ఇన్బ్రీడ్ ఆర్ ద వెరైటీ మే బి యూజ్డ్ యాజ్ అ ఫీమేల్ పేరెంట్ but to use variety as a female is preferable. It is used not only for the developing hybrid but to test the combining ability of inbreeds. ఇలా క్రాస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇన్బ్రీడ్స్ యొక్క కంబైనింగ్ ఎబిలిటీ కూడా మనం స్టడీ చేయొచ్చు. This is a synthetic cross. It can be defined as a cross among inbreeds, clones or the siblings without control of population. Synonyms: polycrosses and the strain building. This is the cross of number protested hybrids and is done by open pollination in isolation. సింథటిక్ క్రాస్ అంటే ఏంటంటే అంటే సింథటిక్ క్రాస్ ఎందుకంటే ప్రొడ్యూస్ చేయాలి మనం సిమిలర్గా ఉన్న ప్లాంట్స్ సేమ్ జీనోటైపిక్ సేమ్ ఫినోటైపిక్ ఉన్న ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం మోస్ట్లీ సింథటిక్ క్రాసెస్ అంటే మనం ఇండ్యూస్ చేస్తాం అనమాట ఈ క్రాస్ని మనం. Seeds of these inbreeds are mixed in equal proportions and shown in isolated plots. ఈ సీడ్స్ని మనం మిక్స్ చేసి ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఐసోలేట్ చేస్తాం అనమాట. Plots. Natural cross pollination takes place and harvested produces become synthetic cross. This cross is used in forage cross where the floral structures cause the difficulty. అంటే ఫ్లోరల్ స్ట్రక్చర్స్ అనేవి ఇక్కడ మెయిన్గా డ్రాబ్యాక్ అనేది చూపిస్తున్నాయి. ఎందుకు ఆర్టిఫిషియల్ పాలినేషన్స్ అనేవి జరపడానికి ఇక్కడ మనకి ఈ మెయిన్గా ఫ్లోరల్ స్ట్రక్చర్స్ అనేవి డ్రాబ్యాక్ అనమాట. ఆఫ్టర్ ఎనీ ఆఫ్ ది అబవ్ మెన్షన్ క్రాసెస్ సీడ్స్ ఆర్ టెస్టెడ్ మల్టిప్లైడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. మనం కావాల్సిన క్రాసెస్ అన్ని జరిపిన తర్వాత ఆ సీడ్స్ని టెస్ట్ చేస్తున్నాం. టెస్ట్ చేసిన తర్వాత సీడ్స్ని మల్టిప్లై చేసిన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ద టెస్టింగ్ ఈస్ డన్ అట్ వేరియస్ రీజనల్ రీసెర్చ్ స్టేషన్స్ బై వేరియస్ రీసెర్చ్ వర్కర్స్. ఆ టెస్టింగ్ చేసిన వాటిని రీసెర్చ్ వర్కర్స్ వేరియస్ రీసెర్చ్ స్టేషన్స్లో వాటిని రీసెర్చ్ చేస్తారనమాట. ద ఎంటైర్ ప్రాసెస్ టేక్స్ అబౌట్ 5 to 7 years. ఈ సింథటిక్ క్రాస్ ప్రాసెస్లో మొత్తం మనకి ఎంత టైం పడుతుందంటే 5 నుంచి 7 years వరకు ఇట్ టేక్స్ టైం అనమాట ఓకేనా. This is the end of PowerPoint presentation. Thank you. We will see you in the next video.